చెప్పాను కదా సివియర్ హెడేక్ వచ్చింది అండ్ వామిటింగ్ సెన్సేషన్. దేవుడికి వస్తారు ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేసుకోవడానికి. డబ్బు ఇప్పుడు నుంచి నా బీపీ అలా లో బీపీ ఉన్నప్పుడు అదే అలా రైజ్ అయిపోయి హై బీపీ అయిపోతుంది నాకు. అంటే వాడు విసుకొచ్చేసింది ఇంట్లో మాట ఎటువైపు తిరిగినా కెమెరాలు ఉన్నాయి వీడు వాడేస్తున్నారు నన్ను అని చెప్పి మేము ప్రిపేర్ గా ఉన్నాము. అబ్బాయి అయినా అమ్మాయి అయినా మాకు ఏంటంటే అబ్బాయి ఉన్నాడు కాబట్టి ఒక అమ్మాయి అని కోరిక అంతే తప్ప ఇంకేం లేదు. ఎక్కడికి వెళ్తున్నాం? బాల్ తీసుకుని ప్రిన్స్ తో పాట. హాయ్ హీరా. పిపి పిపి. హలో హాయ్ నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్. ఇట్స్ మార్నింగ్ అండ్ ఈరోజు ఫ్రమ్ మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేద్దాము. అసలు ఏది కుదిరితే అది, అంటే హౌ అసలు డే ఎలా ఉంటుంది ఏంటి అని చూపిద్దామని, నాట్ ద కుకింగ్ పార్ట్ అండ్ ఆల్ అని కాకుండా. సో ఈరోజు నాకు బ్లడ్ టెస్ట్ ఉంది. ఎందుకు బ్లడ్ టెస్ట్ అంటే నార్మల్గా ఎవ్రీ 6 monthsకి కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి రెగ్యులర్గా నేను హ్యాండ్ సర్జరీ అయిన తర్వాత ఫ్రాక్చర్ అయింది కదా, అప్పుడు హ్యాండ్ సర్జరీ దగ్గర నుంచి ఎవ్రీ 6 months నేను చెకప్ చేయించుకుంటూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు పాస్ట్ 1 year నుంచి అసలు చెకప్ చేయించలేదు. అండ్ మొన్న చెప్పాను కదా సివియర్ హెడేక్ వచ్చింది అండ్ వామిటింగ్ సెన్సేషన్. దేవుడి దయ వల్ల అల్హమ్దులిల్లా ఐఎమ్ సూపర్ ఫైన్, ఏం కాలేదు. మేబీ ద డాక్టర్ సెట్ ఫాస్టింగ్ వల్ల కూడా అవుతుంది అనేసి. సో ఫాస్టింగ్ వల్ల అయ్యి ఉంటుంది. ఐఎమ్ సూపర్ ఫైన్ నౌ. కానీ చాలా రోజులు అయింది కదా, అన్వర్కి చెప్తే సరే అనేసి బుక్ చేశారనమాట. ఇంటికి వస్తారు ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేసుకోవడానికి. అండ్ యాజ్ యూజువల్ మీ అందరికి తెలుసు నాకు ఇంజెక్షన్ అంటే చాలా భయం. సో డబ్బు ఇప్పుడు నుంచి నా బీపీ అలా లో బీపీ ఉన్నప్పుడు అదే అలా రైజ్ అయిపోయి హై బీపీ అయిపోతుంది నాకు. సో అది విషయం. సో యా అది అయ్యే వరకు ఇంక నాకు ఏమి తోచట్లేదు అసలు. అది అయిపోవాలి అంటే 7కి వస్తానన్నారు, ఇప్పుడు ఆల్మోస్ట్ 8 అవుతుంది. సో వచ్చేస్తారు ఇంకా 1-2 minutesలో ఆల్మోస్ట్. సో బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత మీరు మళ్ళీ మాట్లాడతా. ఏం కాదు, జస్ట్ ఇట్లా ప్రిక్ చేసినప్పుడు మాత్రమే చిన్నగా పెయిన్ అవుతుంది. జస్ట్ ప్రిక్ చేసినప్పుడు మాత్రమే చిన్న లిటిల్ పెయిన్ అవుతుంది. గట్టిగా పట్టుకోండి. ఏం లేదు మేడం, మీరు టెన్షన్ పడకండి. జస్ట్ ఏంటంటే మీరు చేయి కదిలిస్తే మళ్ళీ ఇంకొక ప్రిక్ చేయాల్సి ఉంటుంది. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. అయిపోయింది. Slowly he tried his best to do as normal as possible. మొత్తానికి ధైర్యం చేసి నేను బ్లడ్ టెస్ట్ చేయించుకున్నా. సో ఏంటంటే నాకు యాక్చువల్లీ వైటమిన్ డి కూడా నార్మల్గా తక్కువ ఉంటే నార్మల్గా తెచ్చేసాను. వైటమిన్ B12 తక్కువ ఉంది అని లాస్ట్ టైం చెప్పారు డాక్టర్. దానికి మెడిసిన్స్ ఇచ్చారనమాట. సో 1 month వాడమని. అది ఎప్పుడో ఇచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది, 8-9 months అయిపోయింది అనమాట. దాని తర్వాత మళ్ళీ నేను టెస్ట్ చేయించుకోలేదు, చెప్పాను కదా అలా 1 year అయిపోయింది. సరే ఎందుకో చెప్పాను కదా సేఫ్టీగా ఒకసారి మళ్ళీ చెక్ చేయించుకుంటే బెటర్ కదా అనేసి, అందుకని B12 కూడా చెక్ చేసుకోవచ్చు, వైటమిన్ డి, బి అన్నీ ఇంకా అన్ని టెస్ట్లు అనమాట, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. సో అందుకే ఇచ్చాను అనమాట. రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెప్తాను ఏంటి అనేసి. అండ్ ఇప్పుడు ఈరోజు ఐఎమ్ మేకింగ్ పూరీ అండ్ సాగ్ అండ్ అర్హాన్కి బ్రెడ్ అండ్ ఎగ్. రాత్రి వాళ్ళ అమ్మ ఏదో స్టోరీ చెప్తుంటే దాంట్లో ఆ స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ బ్రెడ్ అండ్ సన్నీ సైడ్ అప్ అనమాట, హాఫ్ ఫ్రై. నేను హాఫ్ ఫ్రై అంటాను, వాళ్ళు సన్నీ సైడ్ అప్ అంటారు, అంటే పచ్చిగా ఉంటుంది గుడ్డు, అట్లా వాడికి ఇష్టం అనమాట. మా అమ్మ మార్నింగ్ అదే తింటాను నేను, బ్రేక్ఫాస్ట్కి ఎమ్మిగా ఉంటుందంటే సమీరా నాకు చెప్పింది అది తింటాడంట అని. సో అందుకే యాక్చువల్ వడలేద్దామని నానపెట్టా, కానీ ఇంకా వాడు అది తింటానన్నాడని అది విని ప్రిన్స్ ఏమో నాకు పూరి కావాలని అడిగాడు. సరే పూరి వడ వాడికేమో అది వేద్దామని ఈరోజు అన్నీ నానపెట్టాను రాత్రే. సో ఇప్పుడు వేసేస్తాను, బ్రేక్ఫాస్ట్ చేసేసుకుందాం. ఓకే లెట్స్ గో.
అస్సలాం. మీ వాడు ఇక్కడ సైకిల్ నడుపుతున్నాడనా? డాడా వావ్ హీరా సూపర్ వావ్ వావ్ డాడా డాడా. మా అన్వర్ అక్కడి నుంచి ఎక్కడ బ్లాక్ చేస్తామా అని సిగ్గుపడుతున్నాడు మీ వాడి మధ్య. సో చాలా మంది అన్వర్ అన్న ఎక్కడ అన్వర్ ఎక్కడ అని అడుగుతున్నారు. ఆయన క్లియర్ గా చెప్పారు ప్లీజ్ కీప్ మీ అవే ఫ్రమ్ యువర్ బ్లాగ్స్ అని. అంటే వాడు విసుకొచ్చేసింది ఇంట్లో ఎటువైపు తిరిగినా కెమెరాలు ఉన్నాయి వీడు వాడేస్తున్నారు నన్ను అని చెప్పి వద్దున్నాడు బ్లాక్ చేయదని స్ట్రిక్ట్ గా చెప్పేసి. వాయిస్ వినిపిస్తుంది కదా మాతోనే ఉన్నారు మన ఇంట్లోనే ఉన్నారు అంత బాగానే ఉంది. అది విషయం. బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? అల్హమ్దుల్లా పూరి వడ మార్హాన్ మిగిలించిన కొంచెం సనీ సైడ్ హాఫ్ స్లైస్ బ్రెడ్ ఇప్పుడు నా పాలు. ఓకే గుడ్ ఎంజాయ్. ఇప్పుడు నేను వెళ్ళి నా బ్రేక్ఫాస్ట్ చేస్తాను. లెట్ అర్హాన్ ఎంజాయ్ హిస్ రైట్. సో ఇది నా ప్లేట్ 2 పూరీస్ 2 వడ 1 ఎగ్ అండ్ సాగ్. మీ అందరికి ఒక ముద్ద నాకు ఒక ముద్ద. ఎస్ ఇక్కడ పనులు అక్కడ అన్నీ అయిపోయాయి. లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను. ఏం చేశాను బెండకాయ పులుసు అండ్ సూప్ చేశాను. మటన్ బోన్స్ వేసి కొంచెం మటన్ బోన్స్ ఉండే ఆ 2 కలిపేసి సూప్ చేశాను. సమీర ఆల్రెడీ తింటుంది బాగుందని చెప్పింది. మా వారు ఆల్రెడీ చపాతీ చేసి ఇచ్చాను ఆయన కూడా తింటున్నారు. సో ఎక్కడ వర్క్స్ అక్కడ అయిపోయాయి. తబస్సుం వాళ్ళ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళింది లంచ్కి. అంటే మదర్ అండ్ కిడ్ అనమాట. సో మదర్ అండ్ కిడ్స్ వెళ్ళారు. సో ప్రిన్స్ అండ్ తబస్సుం వెళ్ళారు. ఒక చిన్న క్యూట్ బ్యాచ్ ఉంది వాళ్ళది. సో చాలా రోజుల తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కలుస్తున్నారు. అండ్ ఇప్పుడు నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోతాను. అండ్ దాని తర్వాత ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడతాను. అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం. ఏం చేస్తున్నావు? ఇగో ఇప్పుడే సూప్ తినేసి వచ్చాను. ఎలా అయింది? చాలా బాగుంది. చాలా చాలా డిలీషియస్ గా ఉంది. నేను ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ కూడా పెట్టేసా. లాస్ట్ టైం చేసినప్పుడే అనుకున్నా ఆహా రోజు ఈ సూప్ ఉంటే ఎంత బాగుండు. నువ్వు రోజు తాగాలి కానీ రోజు కూడా చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగుంది. నాకు నచ్చింది ఒకటి బోన్స్ బోన్ ఇంకొక ముక్క వచ్చింది బోనే. అది ఫ్యాట్ అవును ఫ్యాట్ సార్ట్ ఆఫ్ ఫ్యాట్ యా చిక్నా. సో అవి మాత్రం అదర్వైజ్ అసలు సూపర్ గా ఉంది. వెరీ న్యూట్రిషియస్ ఫిల్లింగ్ గా ఉంది. ఈ పొట్ట ఫీలింగ్ మాత్రమే కాకుండా గుండె ఫీలింగ్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పాను చేసి పెట్టినందుకు. నచ్చితే నాకు ఒక ఆనందం చేసినందుకు. అంటే నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా లంచ్ చేద్దాము అన్న ఆ ఉద్దేశంలో ఉన్నాను. సూప్ అనగానే అలా బ్రైట్ అయిపోయాయి అనమాట. లంచ్ చేస్తే ఇంకా సూప్ తాగారని నేను ఇప్పుడు తాగి కావాలంటే లంచ్ 1 గంట లేట్ గా తినొచ్చు అనేసి. బట్ యూఆర్ లుకింగ్ వెరీ ప్రిటీ అగైన్ మాషాల్లా ఇన్ ది పింక్. ఇది పింక్ వేసుకున్నావు బేబీ పింక్. అమ్మాయి పుడుతుందేమో అన్న హోప్ తో మేము యాక్చువల్లీ లాస్ట్ టైం దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా నేను ఎక్కువ షాప్ చేయలేదు. కొన్ని బట్టలు కొన్నాను. ఆ కొన్ని బట్టలు కూడా పింక్ 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 అని కొన్నాను అమ్మాయి పుడుతుంది అని. అబ్బాయి లాస్ట్ టైం మరా టైం కూడా అదే చేశాను. లేబర్ రూమ్ కి వెళ్ళక ముందు పింక్ స్నానం చేసుకున్నా వెంటనే పింక్ వేసుకున్నా. లేబర్ రూమ్ డ్రెస్ కూడా రెడ్ స్ట్రైప్స్ పింక్ లానే ఉంటుంది. మళ్ళీ బేబీ పుట్టా కూడా పింక్ అనే అలా ప్లాన్ చేసుకున్నాను. కట్ చేస్తే వీడు పుట్టాడు. ఇప్పుడు అదే హోప్ తో ఉన్నాను. అలా వాట్ ఎవర్ ఇట్ ఇస్ వీ షుడ్ మేనిఫెస్ట్ అమ్మాయి కావాలని. మనం వీడియోస్ లో అంటే నాకు వచ్చిన కామెంట్, నేను ఎక్కువ కామెంట్స్ చదివాను, ఏదో అలా ఒక ఫ్లాష్ అవుతుంది నా కళ్ళ ముందు, అది అడ్రస్ చేద్దామని. ఒక కామెంట్ ఉంది, వీళ్ళకి ఆల్రెడీ జెండర్ తెలుసు ఆడపిల్ల అని, అందుకే అమ్మాయి అమ్మాయి అని అందరు మాట్లాడుతున్నారని ఒక కామెంట్ ఉందండి. అర్హాన్ టైంలో కూడా అదే అన్నారు, నేను బేబీ అన్వీరా అంటే ఆల్రెడీ అమ్మాయి అని తెలుసు, అందుకే అన్వీరా అని పేరు పెట్టేశారు, ఫిక్స్ అయిపోయారని చెప్పి. దెన్ ఐ హావ్ టు కైండ్ ఆఫ్ గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్. అన్వీరా అంటే బేబీ పేరు కాదు, నేను అన్వర్జాన్ మా పేరు కలిపి అన్వీరా కపుల్ నేమ్ అని చెప్పి, ఆ కపుల్ కి పుట్టిన బేబీ అన్వీరా అని చెప్పి. సో ఈసారి మహాలక్ష్మి ఆడపిల్ల అమ్మాయి పుడుతుంది అని మనం కాన్స్టెంట్ గా వ్లాగ్స్ చెప్తుంటే వీళ్ళేమో అంటే అందులో ఒకరిద్దరు అలా ఫీలింగ్, వీళ్ళకి ఆల్రెడీ జెండర్ తెలుసు, దుబాయ్కి వెళ్ళారు, తెలుసుకున్నారు, డాక్టర్స్ ఇక్కడ చెప్పేశారు అది అని చెప్పి. తెలిసి అమ్మాయి ఉంటే ఐ వుడ్ హ్యావ్ లిటరలీ సెలబ్రేటెడ్ అండ్ షేర్, ఐ వుడెంట్ హ్యావ్ కేర్డ్ అబౌట్ ద లా ఆర్ ఎనీథింగ్. బట్ తెలియదు కాబట్టి మేము మేనిఫెస్ట్ చేస్తున్నాము ఆడపిల్ల పుట్టాలని చెప్పి. అంతే, అందుకే మేమేంటంటే అలా అడ్రస్ చేస్తున్నాం. నేను అర్హాన్ టైంలో కూడా బేబీ గర్ల్ లానే కడుపులో మాట్లాడదాన్ని. ఇప్పుడు నేను మాత్రమే కాకుండా ఇంట్లో అందరూ అమ్మాయి పుడితే బాగుండని అందరూ అలా ఆడపిల్ల లాగా అడ్రస్ చేస్తున్నారే తప్ప, ఆడపిల్ల ఉంటే విల్ బి లైక్ మోర్ దెన్ హ్యాపీ.
ఆడపిల్ల ఉన్నా మగ అబ్బాయి ఉన్నా హెల్దీ బేబీ హెల్దీ మదర్ అదే కావాలి మాకు. అది చాలు. జస్ట్ దట్ మేము అలా అడ్రస్ చేస్తున్నాం. అందుకని అబ్బాయి పుడితే హార్ట్ బ్రేక్ అవుతుందా లేదా అమ్మాయి అని మాకు తెలుసా అని కాదు. దయచేసి మేము అలా అబద్ధం చెప్తామని కూడా మీరు అసలు ఊహించుకోకండి. ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. అంటే వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ ఆల్సో. దుబాయ్ వెళ్ళారు వీళ్ళు కానీ అక్కడ కూడా తెలుసుకోవచ్చు. కానీ అన్వర్ వాజ్ వెరీ స్ట్రిక్ట్, వద్దని చెప్పేశాడు అన్వర్. బికాస్ లీవ్ ఇట్ టు అల్లా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనేసి. సో అలా వదిలేసాము. బట్ వీఆర్ హోపింగ్ అండ్ మేనిఫెస్టింగ్ ఏదైనా ఓకే. రేపు అది అబ్బాయి పుట్టినా మీరందరూ కూడా డిసప్పాయింట్ అవ్వకండి. సో మేము ప్రిపేర్ గా ఉన్నాము. అబ్బాయి అయినా అమ్మాయి అయినా మాకు ఏంటంటే అబ్బాయి ఉన్నాడు కాబట్టి ఒక అమ్మాయి అని కోరిక అంతే తప్ప ఇంకేం లేదు. అదే అమ్మాయి ఉండుంటే ఇప్పుడు అబ్బాయి పుట్టాలని కోరుకునే వాళ్ళం. సో అబ్బాయి ఉన్నాడని అమ్మాయి అంతే, దట్ ఈస్ నథింగ్. సో మీరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి రేపు అబ్బాయి పుట్టినా. బట్ మీరందరూ కూడా ప్రే చేయండి, అమ్మాయే పుట్టాలని ప్రే చేయండి, హెల్దీగా ఉండాలని ప్రే చేయండి. చాలా హెల్దీ బేబీ. ఈ బుజ్జి తల్లి వింటుంది, అన్ని మాటలు వింటుంది లోపల నుంచి. ఫుల్ కదులుతూ ఉండదు, ఫుల్ మూమెంట్స్, ఫుల్ అండ్ బేబీ గురించి మాట్లాడినప్పుడు అల్లా చాలా రియాక్ట్ అవుతుంది. ప్రస్తుతానికి పొట్టలోనే ఉంది. డెలివరీ అయ్యేటప్పుడు మీ అందరికి తెలుస్తుంది. ఆ రోజే తెలియకపోయినా ఎప్పుడప్పుడు తెలుస్తుంది. తెలుస్తుంది, తెలియకుండా ఉండదు. కానీ ఎనీవేస్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హౌ వాజ్ యువర్ లంచ్? Alhamdulillah, it was good. ఈ వ్లాగ్ లో చూడొచ్చా? Yeah, please చూడొచ్చు. ఎక్కడికి వెళ్తున్నాం? బాల్ తీసుకుని బాస్కెట్బాల్ ఆడడానికి వెళ్తున్నాను. ప్రిన్స్ తో పాట? Yeah, prince with princess. ఓకే, ఎంజాయ్. నేను కూడా వస్తా. Yeah, please join us. Okay. I tried my best to tell you. Proud of you. సో ఎస్ ఫ్రెండ్స్, నిన్న నేను తబస్సుతో పాటు కిందికి వెళ్ళాను. బాస్కెట్బాల్ ప్రిన్స్ తీసుకెళ్ళాం కదా, ఇంకా అక్కడి నుంచి నాకు వ్లాగ్ చేయడం కుదరలేదు. అయితే దిస్ ఇస్ ద నెక్స్ట్ డే. ఇంకా ఈరోజు ఎక్కడ పనులు అక్కడ అన్నీ ఫినిష్ చేసుకొని మీతో మాట్లాడదామని ఒక చిన్న విషయం మీతో షేర్ చేయాలి. ఏంటంటే యాక్చువల్గా ఈరోజు నాకు పెద్దమ్మ గుడిలో భోజనాలు ఉన్నాయి అన్నమాట. మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఈరోజు భోజనాలు ఉన్నాయి అక్కడ. అయితే నేను ఎప్పుడు పెద్దమ్మ గుడిలో భోజనాలు అనగానే నేను వెళ్తాను. ఈరోజు కుదరలేదు నాకు వెళ్ళడం. దేర్ సో మెనీ రీజన్స్, వర్క్ వల్ల ఏదో సంహౌ వెళ్ళలేకపోయాను ఈరోజు. అయితే నిన్న మా హెల్పర్ ఒక ఆవిడ, నిన్న పండగమ్మ, అదేదో ఎద్దుల పండగ ఏదో చెప్పింది, తొందరగా వెళ్తానంటే ఒక ఆవిడని, ఒక హెల్పర్ని స్టాప్ చేసి ఒక హెల్పర్ని నేను ఎర్లీగా పంపించేసాను. పాప నేను పిల్లలు ఉంటారు కదా, ఎల్లు నువ్వు, నేను చూసుకుంటానులే అని తను పంపించేశాను. ఎర్లీగా పంపించాను కదా, టైం ఉందని తను వాళ్ళ పిల్లల్ని తీసుకొని పెద్దమ్మ గుడికి వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత అక్కడ నాకు చాలా గుర్తు చేసుకుందంట. అంత పంపించారు, నేను అంటే 1 year నుంచి అనుకుంటున్నా, వెళ్ళలేకపోయాను, ఆవిడ పంపించారు కాబట్టి నేను వచ్చాననేసి అక్కడ నుంచి నా కోసం ప్రసాదం తీసుకొచ్చారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు నేను అక్కడికి వెళ్ళాలనుకున్నాను, వెళ్ళలేకపోయాను. సో ఆ పెద్దమ్మ తల్లి నా దగ్గరికి వచ్చింది ప్రసాదం రూపంలో. సో బ్లెస్సింగ్ కదా. కొన్ని ఇన్సిడెంట్స్ నిజంగా గూస్ బంప్స్ వస్తాయి చెప్తుంటే. నిజంగా అంటే ఇదే అంటే బ్లెస్సింగ్ అంతే, ఇంకేం చెప్పలేను నేను. అది తను తెచ్చివ్వగానే నాకు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, అరే వెళ్ళలేకపోతున్నాను అనుకుంటూనే ఉన్నా మనసులో, అయ్యో వెళ్ళాల్సింది ఏదో ఒక రకంగా అనుకున్నా, అయ్యో కుదరట్లేదు అనుకుంటున్నా, వెళ్ళలేకపోయినా నా ఫీలింగ్ ఉండింది. ఆ తల్లే నా దగ్గరికి వచ్చేసింది ప్రసాదం రూపంలో. సో దట్స్ అ బ్లెస్సింగ్ అనమాట. సో ఇట్స్ ఒక మంచి ఇన్సిడెంట్ అదే విషయం. ఇంకా చిన్న నా అంటే మీ కామెంట్స్ రిప్లై ఇవ్వడం ఇవన్నీ ఉన్నాయి, చూసుకొని మళ్ళీ మీతో మాట్లాడతాం. ఎస్ హీరా, మా వాడిని బ్లాగ్ చేయమని మరీ చూపిస్తున్నాడు. హాయ్ హీరా. చూసారు కదా, వాడితోనే ఆడుకోవాలంట, నేను ఇక్కడే ఉండాలంట, బ్లాగ్ చేయాలంట. ఇదిగో బ్లాగ్ చేస్తుంది, నేను మాట్లాడుకుంటాను ఇప్పుడు. సరే అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. ఆబ్యా కమ్ జాయిన్ మీ, కమ్. అబ్రాకదబ్రా అబ్రాకదబ్రా గిలిగిలి చూ. విన్సే జాతా. ఏ సమీరా, ఏం ఇంజెక్షన్ ఇచ్చారు మా వాడికి ఈరోజు? ఫ్లూ షాటా? ईयरली वैक्सीन हो गया अब नहीं है.
ఈరోజు తనకి వ్యాక్సినేషన్ ఇచ్చారనమాట. ఈరోజు వాడికి వ్యాక్సినేషన్ ఇచ్చారనమాట. సో కొంచెం నొప్పి ఉందంట, అదే చూపించమంటే చూపించాను. బట్ ఇట్స్ సూపర్ స్ట్రాంగ్. అర్హాన్ ఇస్ అ సూపర్ స్ట్రాంగ్ హీరో. लाइट दर्द हो रहा? कहाँ गए थे? खुद क्राई कर रहे थे बेटे? इंजेक्शन डालते खुद क्राई करे आप? बट नहीं क्राई करना ना, स्ट्रॉन्ग है ना आप? रियली क्राई करे? अरे मेरे सुपर हीरो थोड़ा क्राई करे. पेन हुआ मेरे बच्चे को? अभी भी होता, कम होता बेटे. विल के आइस पैक लगाएंगे उसको. नको विंडस्टॉर्म से जाता. ठीक है, विंडस्टॉर्म से कम करेंगे. అదండి విషయం. మా వాడికి అలా చిన్న చిన్నగా పెయిన్ అవుతుందంట. दादी कई को उल्टा है बोलते तुम उल्टा झुक के देख रहे इसलिए నన్ను వాడు మాట్లాడనివ్వడు ఈరోజు. ఓకే, సో మా రిపోర్ట్స్ నైట్ చాలా లేట్ అయింది వచ్చేసరికి. అండ్ అల్హమ్దులిల్లా నేను ఏదైతే B12 డెఫిషియన్సీ అనుకున్నానో అది లేదు. వైటమిన్ డి మాత్రం చాలా తక్కువ ఉంది. नहीं जा रहा, कम होता बेटे, कम होता फिर बच्चों, कम हो जाता. विंडस्टॉर्म से कम करेंगे. शाम में कमिंग है. సో వైటమిన్ డి మాత్రం తక్కువ ఉంది. అండ్ కొంచెం ఐరన్ డెఫిషియన్సీ కూడా ఉంది. అది కూడా కొంచెమే ఉంది కాబట్టి అది కవర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దేవుడి దయ వల్ల ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఎవ్రీథింగ్ అంటే ఇంక్లూడింగ్ అన్ని టెస్టులు చేశారు, లైక్ హార్ట్, లివర్, కిడ్నీ టెస్ట్లు అనమాట. అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. అల్హమ్దులిల్లా. ఆ డెఫిషియన్సీస్ ఏవి ఉన్నాయో అది వైటమిన్ డి ఇంకా అంటే చాలా రోజులైంది నేను ఆ మెడిసిన్ కూడా వాడలేదంటే వీక్లీ వన్స్ వేసుకోవాలని చెప్పారు అప్పుడు ఎప్పుడో నా చిన్నప్పుడు 2 years బ్యాక్. మళ్ళీ నేను వేసుకోలేదు. సో ఐ థింక్ ఐ విల్ టేక్ అ డాక్టర్స్ అడ్వైస్ అండ్ అగైన్ స్టార్ట్ మై వైటమిన్ డి మెడికేషన్. ఎంత ఎండలో వెళ్ళినా మనం మార్నింగ్ మెడిసిన్ లేనిది ఇట్ విల్ నాట్ వర్కౌట్. సో దానికి ఏమేం చేయాలి అవసరమైనవి నేను చేస్తాను. అయితే ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పాను మీ అందరితో. ఏంటంటే అంటే నేను ఏంటంటే హెల్త్ గురించే నేను ఇట్లా చెకప్ చేయించుకుంటున్నాను కదా. అట్లా చాలామంది ఎప్పుడు చెప్పేవాళ్ళు, అప్పుడు నేను పట్టించుకునేదాన్ని కాదు. అన్లెస్ అండ్ కోవిడ్ వచ్చింది, అన్లెస్ అండ్ నాకు సర్జరీ అయ్యింది కింద పడినప్పుడు. అప్పుడు నాకు అప్పటివరకు నాకు తెలియలేదు. ఒక్కొక్క అంటే ఇయర్లీ ఒకసారో 6 months ఒకసారో నార్మల్ రెగ్యులర్ చెకప్ చేసుకుని బేసిక్ మనకి ఏముందో ఏం లేదో మనం ఇంట్లోనే మనకు అవసరమైన వస్తువులతో మనం తక్కువ చేసుకోవచ్చు. అది ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళి అది ఎక్కువ అయిపోయి ఆ స్టేజ్కి వెళ్ళకుండా ఒక సర్టన్ ఏజ్ తర్వాత ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఎవ్రీబడి, ఫర్ ఆల్ ఆఫ్ us. वीडियो रिकॉर्ड कर रही बेटे, देखो वीडियो ऑन है. बू बोला recording baby. वही बू. It's already recording. సో చెకప్ చేయించుకోవడం చాలా 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 మంచిది. సో ప్లీజ్ అంటే రెగ్యులర్ చెకప్ చేయించుకోండి. అండ్ అంటే మనకే మంచిది కదా. చిన్న డౌట్లు ఈ మధ్య ఉన్న ఇప్పుడు పొల్యూషన్ ఇంత. ఓకే డార్లింగ్, వాడు మాట్లాడివ్వట్టాను. అదండి విషయం. ఏవేవో మాట్లాడాలనుకున్నాను, ఇప్పుడు నేను మాట్లాడలేను, వాడు మాట్లాడివ్వట్లేదు నన్ను. సో అందుకని ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసి మళ్ళీ ఎప్పుడైనా డీటెయిల్గా మీకు మళ్ళీ చెప్తాను. అయితే నా చిన్న క్యూట్ లిటిల్ వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.